అండ్ శివ కంటంనేని గారు, అంటే మన మూవీకి వచ్చేసరికి అమరావతికి ఆహ్వానం అంటే ఏంటి, అమరావతి ఫైల్స్ ఇట్లా ఇట్లా అన్నీ నడుస్తూ ఉన్నటువంటి టైంలో ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే డైరెక్టర్ గారు మీరు కలిసి అంటే ప్రొడక్షన్ యాజ్ ఏ ప్రొడక్షన్ అనుకొని పెట్టారా? ఎస్, ముందే టైటిల్ అనుకున్నాం అమరావతికి ఆహ్వానం అని. సో దట్ అంటే అప్పట్లో ఏంటంటే కొత్తగా క్యాపిటల్లో ఇచ్చినప్పుడు అందరినీ అమరావతికి ఆహ్వానం అమరావతికి ఆహ్వానం అని ఆయన చెప్తుండేవాడు. ఆ డెవలప్మెంట్ ఏదో టైటిల్ బాగుంది మనము చేద్దామని చేసి, బట్ ఇట్స్ నాట్ పొలిటికల్. అమరావతి ఫైల్స్ లాంటిది కాదు ఇది. ఇట్స్ అమరావతి అనేది ఒక ఊరు, ఫిక్షన్ స్టోరీ ఇది. సో దాన్ని టైటిల్ అలా తీసుకున్నాం, బట్ ఆ ఊరికి వెళ్తారు. సో ఒక ఇన్విటేషన్ వస్తుంది వాళ్ళకి. సో దట్స్ వై అమరావతికి ఆహ్వానం అని ఒక టైటిల్. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ ఇందులో, నేను ధన్య సుప్రీత ఒక ఫ్యామిలీ. అవును. సో స్టోరీ వస్తారు, డిస్టర్బ్ చేయడానికి వస్తారు అంతేనా? ఒక ఇన్విటేషన్ వస్తే ఆయన వాళ్ళు ట్రావెల్ అయిపోతారు అలా. ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి అమరావతికి ఆహ్వానం అని ఒక టైటిల్. సో మురళీమోహన్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఆయన చెప్పినటువంటి వర్డ్స్ ఏంటి? ఎందుకంటే ఆయన ఒక లెజెండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. డెఫినెట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఏ చిన్న సజెషన్ అయినా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? అదే ఆయన ఇన్ జనరల్గా ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసే డెవలప్మెంట్ కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్మెంట్ కానీ, దాని గురించి ఇన్ జనరల్గా మాట్లాడారు. మొన్న ఏంటంటే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఎంపిక అయ్యారు కదా. సో మురళీమోహన్ గారు బేసికల్గా ఈజ్ అవర్ మెంటర్. మేము చాలా కలిసి ఉంటాం చాలా చాలా సంవత్సరాల నుంచి. బికాజ్ మై బ్యాక్గ్రౌండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ అన్నట్టు. సో వెన్ ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను సెక్రటరీ చేశాను. సో అప్పటి నుంచి దేనికైనా మాకు అన్నిటికీ ఉంటారు ఆయన. సో మనకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో అట్లాగే సినిమాలు మా అందరికంటే సీనియర్ కాబట్టి, అట్లాగే అశోక్ కుమార్ గారు కూడా వచ్చి, సో వీళ్ళు బ్యాకప్ ఉంటారు. సి కళ్యాణ్ ఆయన రాలేదు ఆ రోజు, మొదటి నుంచి కూడా అట్లా దిల్ రాజు గారు కానీ. సో వీ టేక్ దే సజెషన్స్ బ్యాకప్. అండ్ ఆయన పర్టికులర్గా దేనికైనా ఊర్లో ఉంటే తప్పకుండా వస్తారు. జనరల్గా మనం ఏంటంటే హారర్ సినిమాలు అందరూనేమో నార్మల్గా చూసేస్తారు, కొంతమంది భయపడుతూ చూస్తూ ఉంటారు. ఈ సినిమాని ఎలా చూడాలంటారు చెప్పండి మాకు. నాకు తెలిసి ఈ సినిమా హారర్ అనే ఫీల్ రాదు. ఓకే, కామెడీ ఉంటుందా, సస్పెన్స్, రిలీఫ్ ఉంటుంది. మరి అట్లా రిలీఫ్ లేకుండా ఉండదు. హారర్ కొన్ని వస్తుంది కానీ, బట్ ఎక్కువ థ్రిల్లర్ ఉంటుంది. ఐ కెన్ కంపేర్ ఇట్ టు మన అమ్మమ్మ చెప్పే కథకి నేను కంపేర్ చేస్తున్నా. అంటే మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, తర్వాత అనిపిస్తుంది. అంటే భయం వచ్చిన తర్వాత కూడా అది అయ్యో భయం మీరు అన్నట్టు ఇలా కవర్ చేసి చూడాలని అనిపించదు. యూ విల్ ఫీల్ క్యూరియాసిటీ కూడా దాంతో పాటే ట్రావెల్ అవుతుంటుంది. కాబట్టి భయం వేసిన కానీ తర్వాత ఏమైంది భయం పక్కనే పెట్టి వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. సో కథ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ఎమోషన్స్. సో ఓన్లీ హారర్ భయం తర్వాత భయమే అన్నట్టు కాకుండా దెర్ ఇస్ క్యూరియాసిటీ, దెర్ ఇస్ స్టోరీ, దెర్ ఇస్ లాఫ్టర్, అలా ఇమోషన్ అన్నీ ట్రావెల్ అవుతుంది. అండ్ ఇందులో కర్మ సిద్ధాంతం అని, ఫుడ్ చైన్ అని ఇవన్నీ పెట్టారు కదా సార్. అంటే స్టోరీతో పాటు అది ట్రావెల్ అవుతూ ఉంటుందా, లేదంటే ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరేమన్నా దాన్ని ఎక్కువగా ఫీల్ అయ్యారు కాబట్టి కనెక్ట్ అయ్యారా? గ్లిమ్స్ లో చెప్పింది స్టోరీ అట్లా ఇట్ ట్రావెల్స్ లైక్ దట్. మనకి ఒకరిని చంపి ఒకళ్ళు బతుకుతూ ఉంటారు కదా జీవులు, ఆ టైప్ లో అతను చేసాడు. సో ఓకే, అలా ఏదైనా ఇన్స్పైర్ అయ్యారా? డైరెక్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా మీకు, అంటే ఈ స్టోరీ లైన్ ఇలా తీసుకున్నప్పుడు ఆయన్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్, లేదా ఆయన చెప్తున్నప్పుడు మీరు అబ్బా ఇది ఖచ్చితంగా మనం చేయాలి అనే పాయింట్? అదే బేసికల్గా ఈ స్టోరీ అనుకున్నప్పుడే కొన్ని పాయింట్లు అనుకుంటాం కదా, బట్ ఒక పెయిన్ ఉండాలి. ఆ పెయిన్ నుంచే మనకి ఎమోషన్ తర్వాత ఆర్ఆర్ వచ్చినా కానీ అట్లా అనుకుని చేసాము. అంటే టోటల్ స్క్రిప్ట్ అయ్యే వరకు ట్రావెల్ అవుతాము. స్క్రిప్ట్ అయిపోయినాక డైరెక్షన్ ఆయనదే, నేను ఆర్టిస్ట్ ఆయన డైరెక్టర్ లాగా ఉంటుంది అంతే. ఓకే, అంటే చాలా డిఫికల్ట్ సీన్ అంటే ఏది ఫీల్ అయ్యారు ఈ సినిమాలో? అట్లా ఏమైనా చెప్పడానికి ఉందా? ఏమైనా లీక్ చేస్తారా మాకు? ఏ లీక్స్ ఏం లేదు. ఛాలెంజెస్ ఉండే, దేర్ వర్ ఛాలెంజెస్, బట్ ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్. It was fun because team was supportive. Everybody, and మనకన్నా I think dangerous risky scenes dupes చేశారు కదా, కానీ వాళ్ళు చేసేటప్పుడు కూడా there was so much warmth, so much supportiveness.
చాలా బాగుండే. ద వైబ్ వాజ్ సో గుడ్. నైట్ షిఫ్ట్ అంటే కూడా నాకు ఒక్క నిద్ర రాకుండా, అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా, ఒక్కోసారి నైట్ షిఫ్ట్ అంటారు కానీ నైట్స్ అంటే ఆర్ సో ఇరిటేటింగ్. బట్ ఏమి ఇరిటేషన్, లాగ్స్, టైర్డ్, ఎగ్జాషన్ అలాంటి ఇరిటేషన్ ఏమి లేకుండా కంటిన్యూస్ నైట్స్ చేసినా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ అప్పుడే ప్యాకప్ అన్నట్టు స్మూత్ గా జరిగిందంటే బికాస్ we should give credit to the technician team and DOP because DOP was planning every shot. ఎవరికి టైర్డ్ కాకుండా, ఎక్కువ వెయిటింగ్ లేకుండా. ఎందుకంటే డే టైం వెయిటింగ్ ఎలాగైనా అవుతుంది కానీ నైట్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టినా నిద్ర వచ్చేస్తుంది. కానీ అలాంటి లాగ్స్ లేకుండా మనం ఇప్పుడు ఇన్ని ఆర్టిస్టులు ఉన్నారు, అందరి ఆర్టిస్ట్ షార్ట్స్ ని బ్యాక్ టు బ్యాక్ ప్రాపర్ గా, ఎవరికి ఎక్కువ వెయిటింగ్ లేకుండా, టైర్డ్నెస్ లేకుండా, హ్యాపీగా. సో దాట్ ప్లానింగ్ DOP because I think of his direction ఎక్స్పీరియన్స్ కూడా ఉండటం వల్ల ప్రేమ కథ చిత్రం అవన్నీ చేసుకున్నారు కాబట్టి డైరెక్షన్ కూడా మంచి బాగా నాలెడ్జ్ ఉండి, DOP కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి, అవి రెండు ఇక్కడ చాలా పనికి వచ్చాయి.